హామీలు అమలు చేసే దగ్గర అమరుల సాక్షిగా జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారు ఇవ్వండి, నేను మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమీ మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమీ మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లా చేతులల్లా మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు. స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 9న తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా ఆగస్టు 15 అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4,000 ఆసరా పెన్షను, 4,000 నిరుద్యోగ భృతో, 2,500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 ఏళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మెట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు. చట్టబద్ధత తెస్తామని చెప్పారు. మొదటి రోజే సంతకం పెడతామన్నారు. ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా. మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత. ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమరుల స్తూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకేదైనా బేసిజాలుంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి. నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేఖ ఇచ్చిపోతున్నా. మా జర్నలిస్టులే తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు మేధావులు అద్భుతంగా పోరాడారు. వాళ్ళ చేతిలోనే నా రాజీనామా లెటర్ పెడుతున్నా. నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా లెటర్ను స్పీకర్ గారికి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికాన్ని నిలబెట్టది. ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొక్కసారి దేవుళ్ళ పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది.
గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మనం చూసాం కదా ఇప్పటివరకు మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15లోగా చేస్తా అని చెప్తున్నారు. కానీ అది ప్రజల్ని కేవలం మభ్యపెట్టేందుకే, నమ్మించే ప్రయత్నం మాత్రమే తప్ప దీంట్లో చేసేదేమీ లేదు. కానీ నా రాజీనామా నేను ఇస్తున్నాను, మేధావులకి జర్నలిస్టులకి ఇస్తున్నాను, ఆగస్టు 15లోగా మీరు చేస్తే కనుక నా రాజీనామా పత్రం డైరెక్ట్గా స్పీకర్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాలు నా యొక్క పదవీ కాలం వదిలేసుకుంటాను, మరి ఒకవేళ రాకపోతే గనక మీరు దేవుడి మీద ఒట్లేస్తున్నారు, ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే విధంగానే అవుతుందని హరీష్ రావు చెప్తున్నారు. డీటెయిల్స్ మనకి రాజు అందిస్తారా? రాజు, ఆశ, ఇప్పటిదాకా హరీష్ రావు మాట్లాడింది విన్నాము. చాలా స్పష్టంగా ఆగస్టు 15 లోపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. అయితే 15 లోపు నేను అమలు చేస్తాను అని చెప్పేసి వివిధ దేవాలయాల మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి మాట నిజమైతే, రాజీనామా చేయకపోతే ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం, దేవుళ్లపై ప్రమాణం చేసిన మాట ప్రకారం ఒకవేళ అమలు చేయకపోతే, విఫలమైతే తన పదవికి రాజీనామా చేయాలి అని చెప్పేసి హరీష్ రావు సవాల్ విసిరారు. ఒకవేళ అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను, తన ఎమ్మెల్యే పదవి కంటే కూడా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, లబ్ధిదారుల హక్కులు, రైతులకు సంబంధించిన సమస్యలే నాకు ముఖ్యమని, నా ఎమ్మెల్యే పదవి తనకి ముఖ్యం కాదు అని చెప్పేసి తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మేట్ లో తీసుకొచ్చి అమరవీరుల స్థూపం వద్ద ఇద్దరం కలిసి సవాల్ చేసి స్పీకర్ కి ఇవ్వాలని చెప్పేసి ముందు నుంచి చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ నగరానికి సంబంధించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బండారు లక్ష్మారెడ్డి, షంబీపూర్ రాజు ఎమ్మెల్సీ, వివేకానంద గౌడ ఎమ్మెల్యేలతో కలిసి, కాలేరు వెంకటేష్ తో కలిసి అమరవీరుల స్థూపం వద్దకి హరీష్ రావు రావడం జరిగింది. వచ్చి అక్కడ మీడియాతో మాట్లాడారు. అక్కడ ఉన్న ఆయన తయారు చేసుకొచ్చినటువంటి స్పీకర్ ఫార్మాట్ లెటర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకే అందచేసి స్పీకర్ కి ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఒక రాజకీయపరమైనటువంటి విధానాన్ని, ఒక రాజకీయపరమైన ఎన్నికల సమయంలో రాజకీయంగా ఒక హాట్ సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తెర మీద తీసుకురావడం జరిగింది. ఈ తన 15వ తారీఖు వరకు ముఖ్యమంత్రి కనుక ఇచ్చిన మాట, సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేస్తే తను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి రాజీనామా లేఖను అక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులకు అందజేయడం జరిగింది. సో ఒకవేళ అది సాధ్యం కాకపోతే ముఖ్యమంత్రి కూడా తన రాజీనామాకు సిద్ధపడాలి. అమరవీరుల స్థూపం వద్దకి ఒకవేళ ఆయన మొహమాట పడి భేషజానికి పోతే తన సిబ్బందితోటైనా సరే ఆ లేఖని ఇక్కడికి పంపాలి అని చెప్పేసి కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది. సో తను చేసినటువంటి సవాల్ ప్రకారం తను రాజీనామా చేయడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చాను, మీరు సవాలు స్వీకరించిన వాళ్ళైతే, గ్యారంటీలను అమలు చేసిన వాళ్ళు, దేవుళ్లపై ఒట్టు చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా రాజీనామా లేఖను పంపాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. సో దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా ఏ రకంగా స్పందిస్తుంది, రాజీనామా లేఖలకు సంబంధించినటువంటి అంశాలపైన, అదేవిధంగా ప్రస్తుతం ఎన్నికల సమయం ప్రచారం నడుస్తున్నటువంటి సమయంలో ఇటువంటి అంశాలు ఎటువైపు దారి తీస్తాయనే అంశం కూడా ఒక రాజకీయ పరమైన చర్చ. రాజు, ఇంతకు ముందు హరీష్ రావు మాట్లాడిన కామెంట్స్ లో ఒక కీ పాయింట్ మనం చూస్తే కనుక, రైతు రుణమాఫీకి సంబంధించి సోనియా గాంధీ ఇస్తారని చెప్పారు, ఇవన్నీ కూడా చెప్పున్నారు. ఇదంతా ఒక అయితే అమరుల స్తూపం దగ్గర రావడానికి, ఇక్కడ పువ్వు పెట్టడానికి మీకు గనక ఇదిగా అనిపిస్తే గనుక మీ యొక్క మిగిలిన సిబ్బందిని ఎవరైనా పంపించండి అని చెప్తున్నారు. ఇది కూడా పొలిటికల్ గా మరొక యాంగిల్, మరొక టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా ఎలక్షన్స్ టైం కాబట్టి? అట్లా చూడడానికి లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో అమరవీరుల స్థూపానికి రావడానికి మీకు మొహమాటం అయితే, ఎందుకంటే ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించినటువంటి సందర్భం అయితే లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో ఎవరు ఎమ్మెల్యే అయినా, ఎవరు రాజీనామా చేసినా, లేదంటే ఎవరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినా, ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా, లేదా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలోకి వెళ్లేటప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ఆనవాయితీ ప్రకారంగా అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి అటు నుంచి అసెంబ్లీకి వచ్చేటువంటి ఆనవాయితీని అయితే కొనసాగిస్తా ఉంది. సో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించినటువంటి దాఖలాలు అయితే లేవు. కాబట్టి సో మీకు ఇక్కడికి రావడానికి భేషజాలు ఉంటే మీరు మీ సిబ్బంది ద్వారానైనా పంపండి అని చెప్పేసి మాత్రం చెప్పడం జరిగింది. సో ఇది ఆయన అంటే తెలంగాణ అమరవీరుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధిని ఇండైరెక్ట్ గా ప్రశ్నించాడని హరీష్ రావు అని చెప్పేసి అనుకోవడానికి పనికొస్తుంది. సో మీరు ఇక్కడ రావడానికి మీ ఇబ్బంది అయితే మీ సిబ్బంది ద్వారా పంపించండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఏదేమైనా అల్టిమేట్ గా నిర్ణయం మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి మాత్రం సవాల్ చేశారని చెప్పేసి అనుకోవాలి ఆశ.
మరి అధికార పార్టీ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనుకోవచ్చు? డైరెక్ట్గా ఇప్పుడు హరీష్ రావు చూస్తూ ఉంటే మేము ఇచ్చాము, మీరు కూడా ఇవ్వండి, అది మీ విజ్ఞత అంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి అధికార పార్టీ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది అనుకోవచ్చు? చూడాలి. అధికార పార్టీ నుంచి జిల్లాకు సంబంధించినటువంటి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ మొన్ననే ఆయన సవాల్ స్పందించారు. ఇప్పుడు గాంధీ భవన్ వేదికగా మరి మిగతా నాయకులు కావచ్చు, ఈ రోజు ముఖ్యమంత్రి కూడా ఎన్నికల ప్రచార సభ ఉంది కాబట్టి ఆ ప్రచార సభలో కనుక ఏవైనా అంశాలు ప్రస్తావిస్తే దీనికి సంబంధించినటువంటి అంశం ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఇచ్చినటువంటి హామీల పైన హరీష్ రావు పైన ఎంతవరకు భరోసా ఉంటుంది, హరీష్ రావు చెప్పినటువంటి మాటలు ఎంత విశ్వాసం ఉంటుంది అన్నటువంటి అంశాలని వాళ్ళు కోట్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దీనిపైన స్పందించి అయితే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు. మనం చూస్తున్నాం కదా, ఈ రోజు తెలంగాణలో మెయిన్గా హైదరాబాద్లో రాజకీయం ఏ విధంగా ఉందనేది హరీష్ రావు చెప్పిన విధంగానే గన్పార్ దగ్గరికి వచ్చున్నారు. ఆయన రాజీనామా పత్రాన్ని మేధావులకి జర్నలిస్టులకు ఇస్తున్నారని చెప్పున్నారు. ఒకవేళ ఆగస్టు 15 లోపు ఒక్క రైతు రుణమాఫీ గురించే మాట్లాడలేదు, ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కూడా అమలు చేయాలి ఆగస్టు 15 లోపు. ఒకవేళ మీరు చేస్తే కనుక ఇదే జర్నలిస్టులు ఇదే మేధావులు వెళ్ళి స్పీకర్కి ఇవ్వచ్చు, నేను రాజీనామాను ఆమోదం చేస్తాను, ఒకవేళ మీరు విజ్ఞత ఉంటే కనుక మీరు వచ్చి మీ రాజీనామా పత్రాన్ని సమర్పించండి. మొదటి చెప్పింది కూడా ఆయనే రాజీనామా పత్రాన్ని జోబులో పెట్టుకోవడం చెప్పింది. సో నేను చెప్పిన విధంగా ముందుకైతే వచ్చాను. గతాన్ని కూడా క్రోడీకరించారు. ఇక్కడ గతంలో కూడా కొడంగల్లో గెలవకపోతే రాజీనామా చేస్తా అన్నారు, మళ్ళీ మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇప్పుడైనా సరే వస్తారా? ఒకవేళ అమరవీరుల స్తూపం దగ్గర రాలేకపోతే సిబ్బందితో పంపించండి. ఈ కామెంట్స్ అన్ని విన్నాం. మరి ప్రెసెంట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలియజేయడానికి లహరి సిద్ధంగా ఉన్నారు. ఎస్ లహరి. గన్ పార్క్ లో వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్దైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అయితే నివాళులు అర్పించడం జరిగింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసి తన రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు హరీష్ రావు రావడం అయితే సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా సవాళ్లు స్వీకరించాలని చెప్పేసి కూడా మాటలు యుద్ధంతో ప్రకటించారు. తను రావడానికి మొహమాటంగా ఉంటే కూడా ఇక్కడికి తన పిఏతో అయినా స్టాఫ్ తో అయినా సరే ఇక్కడికి రాజీనామా లేఖతో పంపించాలి అని చెప్పేసి కూడా మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. అంటే జర్నలిస్టులో సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల సాక్షిగా లేదా మేధావుల చేతిలో రాజీనామా లేఖను పెడుతున్నా అని చెప్పేసి మంత్రి హరీష్ రావు పెట్టడం జరిగింది. అయితే 15 ఆగస్టులోగా ఏకకాలంలో రుణమాఫీ చేయాలి, లేకపోతే కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరుతో ఇప్పటికైనా మోసం చేసింది. మరి డిసెంబర్ 9న ఏదైతే ఉందో రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. సోనియా అమ్మ మాట అంటూ రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు. ఇప్పటికైనా ఎందుకు రైతుల కోసం నా రాజీనామా, నా ఒక్క ఎమ్మెల్యే పదవి గొప్ప కాదు, రైతుల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా మంత్రి హరీష్ రావు చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి. సోనియా గాంధీ పేరుతో తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారు. రైతులకు ఎలాగైనా సరే న్యాయం చేయాలి అని చెప్పేసి మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. అంటే మొత్తం మీద ఇక్కడైతే ప్రతిపక్ష పార్టీగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసే బాధ్యత మాకుంది. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ లేఖ రాశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి హామీలు నెరవేర్చలేదు అని చెప్పేసి మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. అయితే నేను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను ఇస్తున్నా, మా రాజీనామా లేఖనైతే జర్నలిస్టులకి ఇచ్చి వెళ్తున్నా అని చెప్పేసి కూడా మంత్రి హరీష్ రావు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రైట్ లహరి. 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నమల్లా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. ఒకవేళ 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే